కోటలో కొలువయ్యే రేడు పేటదారే పట్టినాడు. పాత రాతలన్నీ మారిపోయే ఆశలెన్నో తెచ్చినాడు. ఊళ్ళే ఎరల్లె మారి హోరు హోరు నవ్వు పొంగెరో. దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరో. మండిపోయే పడుగోళ్ల తలపై కొడుకు నీడై వచ్చాడయో. మంది కోసమే తానున్నట్టు మాటిచ్చే మహారాజయో. ఊళ్ళే ఎరల్లె మారి హోరు హోరు నవ్వు పొంగెరో. దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరో. మెతుకును ఎరగని బతుకుల మొరవిని నీటి మబ్బుల కరిగాడు. బీటను విచ్చిన బీళ్లను తడిపిన వాన జల్లున కురిశాడు. ఉసూరుమంటూ నిట్టూర్పు చెప్పే ఊసులన్నీ విన్నాడురా. లేనోడి గడపకి అయినోడిలాగా ఆసరాగా నన్నాడురా. రైతన్న సేవకు సంక్రాంతిగా కష్టాల పడవకి సుఖానిగా నీ అడుగు పడితే మా వైపిలా రాజన్న నిన్న పగలరా. ఊళ్ళే ఎరల్లె మారి హోరు హోరు నవ్వు పొంగెరో. దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరో. మండిపోయే పడుగోళ్ల తలపై కొడుకు నీడై వచ్చాడయ్యో. మంది కోసమే తానున్నట్టు మాటిచ్చే మహారాజయో. ఊళ్ళే ఎరల్లె మారి హోరు హోరు నవ్వు పొంగెరో. దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరో. పార్టీ నాయకులు బుచ్చిరెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మల్లేశ్వర రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఈ యొక్క గ్రామ పెద్దలకు, అదేవిధంగా మన పోచ సోదరుడు శివారెడ్డి గారు, తిప్పారెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వచ్చే నెల 17వ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంటు అభ్యర్థిగా మన పోచ బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి మీ యొక్క ఆశీర్వాదం పొంది మిమ్మల్ని ఓట్లు అడిగేదానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క మీరాపురం సచివాలయ పరిధిలో దాదాపు 18,99,00,000 అంటే 19 కోట్లు మీ యొక్క నేరుగా మీ యొక్క అకౌంట్ లో ఈ యొక్క గ్రామం మీరాపురము, అదేవిధంగా కటికవానికొండ, ఫతేనగరం ఈ యొక్క 3 గ్రామాలకు సంబంధించి 19 కోట్లు మీ యొక్క అకౌంట్ లో వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామానికి సంబంధించి 1,94,61,61,000 డెవలప్మెంట్ కు ఈ యొక్క రోడ్లు అయితేనేమి, సచివాలయం అయితేనేమి, ఆర్వీకేలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి, ఈ విధంగా 1,94,61,61,000 ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత అభివృద్ధి కానీ దాదాపు 19 కోట్లు మరి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినాం. కాబట్టి ఈరోజు ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాకమ్మ కథలు చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తా ఉన్నారు. దయచేసి ఎవరు నమ్మకండి. ఈరోజు మళ్ళీ మరి 6
పథకాలు ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేసి మళ్ళీ ప్రజలను గతంలో కూడా ఇదే విధంగా 2014లో కూడా మోసం చేశారు. ఆనాడు 2014లో కూడా 87,600 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. 600 హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. పొదుపు మహిళలకు మరి 16,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను, మీ యొక్క అక్క చెల్లెమ్మలందరికీ కూడా బంగారం అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతానని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజుల్లో ఏ ఒక్కటి కూడా చేయకపోతే ఆనాడు ఆఖరుకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పసుపు కుంకుమ పేరుతో మళ్ళీ మోసం చేయాలని చెప్పి మహిళలను మోసం చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు మహిళలు ఆయన మోసాన్ని కనుగొన్నారు. కాబట్టి ఆనాడు పసుపు కుంకుమ రెండు కూడా చంద్రబాబు నాయుడు ముఖానికి పూసి మరి సాగనంపడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి ఈరోజు మాకు అధికారం ఇవ్వడం, మీరిచ్చిన ఆశీర్వాదంతోనే సంబంధించి 19 కోట్లు మనం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సచివాలయ వ్యవస్థ అంటే ఏమి, ఆర్బీకీలు అంటే ఏమి, వాలంటీర్లు అంటే ఏమి, ఇవన్నీ కూడా అడిగి కూడా మా రాష్ట్రాల్లో కూడా మేము కూడా మా ప్రజలు కూడా మేము కూడా ఇటువంటి వాలంటీర్ల వ్యవస్థ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, ఈ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ డబ్బులు ఇస్తా ఉన్నారు, పేదవాళ్ళకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటా ఉన్నారు, ఇక్కడ మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి అక్కడ పక్కనున్న రాష్ట్రాల్లో ఉండే మరి ఎమ్మెల్యేలను అయితేనేమి, ముఖ్యమంత్రిని అయితేనేమి ఆ రాష్ట్రాల్లో ఉండే ప్రజలు నిలదీసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు కూడా భయపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తా ఉన్నాడో మేము కూడా చేస్తాము, ఆ విధంగానే మేము కూడా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, మేము కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొస్తాం, మేము కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి అక్కడ కూడా చెప్తా ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు ఈ దేశమే మెచ్చుకుంటా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు చూస్తా ఉన్నాం ఏ విధంగా సంక్షేమ పరిపాలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క సచివాలయ పరిధిలో 19 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో ప్రతిదీ కూడా అకౌంట్లో వేసినాం. ఈరోజు అకౌంటబిలిటీ ఉంది, మేము చేసిన డబ్బుకు మేము చూపిస్తా ఉన్నాం, ఇదో రుజువులు చూపిస్తా ఉన్నాం. మరి మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో ఒక్కసారి చెప్పమని కోరుతా ఉన్నా. అదేవిధంగా జాన రోడ్డు వేసి పెద్ద బోర్డులు వేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు 1,91,00,000 ఈ యొక్క గ్రామానికే ఖర్చు పెట్టినామంటే మరి నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పల్లెలు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. దాదాపు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి దాదాపు 2,72,000 కోట్లు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఒక బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి 1,645 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క గ్రామానికే 19 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది సంక్షేమ ప్రభుత్వం, ఇది డెవలప్మెంట్ చేస్తున్న మరి ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి. మళ్ళీ ఈరోజు ఓటు వేయమని అడిగే హక్కు కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు మీ యొక్క గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. మనకి ఏ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది, ఏ ముఖ్యమంత్రి చేసినారు, ఎవరు ఈరోజు ఈ యొక్క గ్రామంలో కరువు వస్తే కూడా ఈ సంవత్సరం 4 సంవత్సరాలుగా బాగా వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరం వర్షాలు లేవు. వర్షాలు లేకపోయినా కూడా మరి ఈరోజు గ్రామంలో నీటి కొరత ఏర్పడితే కూడా మన అన్న పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి ఫోన్ చేసి అన్న ఈ యొక్క మీ ఫండ్స్ కింద ఇక్కడ ఈ యొక్క పైప్ లైన్ కు ఇక్కడ బోర్ కావాలి, ఖచ్చితంగా ఈ యొక్క మా యొక్క మీరాపురం ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే ఆయన 9 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఈ ప్రతి వీధిలోనూ కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు ఈ గ్రామంలో ముస్లిం సోదరులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈరోజు బీజేపీ అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, నిన్న మోడీ గారు చెప్పారు ఈ యొక్క ఉమ్మడి. ఎందుకంటే ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, 4% రిజర్వేషన్ ముస్లింలకు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు.
ఈరోజు సిగ్గులేని నాయకులు మళ్ళీ ఏ మొగ పెట్టుకుని ఈ గ్రామాలకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ముస్లింలకు ద్రోహం చేసేదానికి 4% ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళ ముగ్గురు కూడా కుట్ర పన్ని ఈ యొక్క 4% రిజర్వేషన్ ముస్లింలకు దక్కకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు ముస్లిం సోదరులారా, సోదరిమణులారా, మీరు ఆలోచన చేయండి. మీ యొక్క కడుపులు కొట్టేదానికి, మీ జీవితాలు నాశనం చేసేదానికి 4% రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మీ యొక్క అభ్యున్నతి కోసం, మీ యొక్క మంచి కోసం, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆనాడు ఎంతో కష్టపడి 4% రిజర్వేషన్ చేస్తే ఈరోజు ఆ యొక్క 4% కూడా రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి పార్టీలకు మీరు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో మాయమాటలు చెప్తారు. ఈరోజు ఈ యొక్క ఆరు సూత్రాల పథకం అని చెప్పి మళ్ళీ చేస్తా ఉన్నారు. దయచేసి నమ్మకండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట ఇచ్చినారంటే మడమ తిప్పకుండా ఇచ్చిన మాట కోసం ఎన్ని కోట్లైనా, ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొని కూడా ఈరోజు మీకు అందరికి కూడా ఇన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంత లబ్ధి పొందాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం కూడా లక్షలాది రూపాయలు లబ్ధి పొందాం. కాబట్టి ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన చేసిన సహాయానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన రుణం తీర్చుకోవాలా. ఎందుకంటే ఈరోజు సహాయం చేసిన వ్యక్తికి మనం ఖచ్చితంగా అండగా ఉండే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు వచ్చే నెల 13వ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నికలు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క మన వైసీపీ ఏమి కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ధర్మం ప్రకారంగా కూడా పరిపాలన చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి చెప్తా ఉన్నాను, ఏ రోజు కూడా ఈ యొక్క పథకాలు, పెన్షన్లు కానీ, మరి రేషన్ కార్డులు కానీ, మరి మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఈరోజు తెలుగుదేశం నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆనాడు గతంలో చూసాం. ఈ యొక్క జన్మభూమి కమిటీల పేరుతో ఏదైనా ఒక పెన్షన్ వస్తే వాళ్ళ ఇళ్ల వద్ద వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళ కాపులాగా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన యొక్క వాలంటీర్లు మీ ఇళ్ల వద్దకు వచ్చి, అక్క అయితే ఈ విధంగా మీకు అర్హత ఉంది, ఈ యొక్క పథకం పెట్టుకోండి, ఈ డబ్బు దగ్గరకు వచ్చి ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య చూసాం, గత నెలలో చూసాం. ఎందుకంటే గత నెలలో ఈ యొక్క పెన్షన్లు ఈ యొక్క మన యొక్క వాలంటీర్లు ఇస్తా ఉంటే ఈ యొక్క వాలంటీర్లను ఇవ్వకుండా కోర్టుకు వేసి కూడా ఈ యొక్క నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి మీద చేత కోర్టు కూడా చంద్రబాబు నాయుడు కోర్టుకి కేసు వేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గ పరిపాలన మళ్ళీ మనకు వస్తే మనకు ఏ విధంగా ఉంటాయో, మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు శ్రీరాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని స్థాపించినాడో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనాడు ఈరోజు ఒక శ్రీరామచంద్రుడు కూడా మాట తప్పని వాణిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి పరిపాలన ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాల, అందరికీ మంచిగా ఉండాలా, అందరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరి పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క వైద్యం గురించి ఆలోచన చేయండి. 2 సంవత్సరాలు కరోనా వస్తే ఏ విధంగా ఇబ్బంది పడ్డామో ఈరోజు చూడండి. బనగానపల్లి హాస్పిటల్ ఏ విధంగా ఉంది, రోజుకు 1000 మంది హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. ఈరోజు రోడ్లు చూడండి, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా రోడ్లు డెవలప్ చేసినాం, ఈ యొక్క గ్రామానికి కానీ ఈ యొక్క నీటి వసతి కానీ ఏ విధంగా చేసినామని చెప్పి కూడా మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరాపురం గ్రామానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన బనగానపల్లికు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క యాగంటిపల్లి కానీ, మీరాపురం కానీ, జోలాపురం కానీ, కృష్ణగిరి కానీ, చెర్లకొత్తులు కానీ, చిన్నరాజుపాలెం కానీ, పెద్దరాజుపాలెం కానీ, తాండ కానీ, అదేవిధంగా పశువుల వరకు కూడా ఈ గ్రామాల్లో చాలా వరకు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. అవుకు రిజర్వాయర్ నుంచి 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి 100 కోట్ల రూపాయలు మన పెద్ద బహిరంగ సభలో మీ అందరి సమక్షంలోనే మన ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క
టెండర్లు కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో అప్పుడే ఎమ్మడే మరుసటి రోజే ఈ యొక్క కోడ్ వచ్చింది కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి టెండర్లు పిలవలేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే 100 కోట్ల రూపాయలతో అవుకు రిజర్వాయర్ నుంచి నీళ్లు మన గ్రామాలకు తాగేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఖచ్చితంగా నీటి సమస్య కూడా లేకుండా కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఈ యొక్క యాగంటి పర్కులేషన్ ట్యాంకు 3 కోట్ల రూపాయలు నేను గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆనాడు మనం ఆ యొక్క 2014లో ఓడిపోయిన తర్వాత ఇదే బీసీ జనార్దన్ రెడ్డి ఆ యొక్క కాంట్రాక్టర్ను బెదిరించి అక్కడ పనులు చేయకుండా చేసి అక్కడికి నీళ్లు ఉంటే మీ గ్రామంలో నీటి సమస్య వచ్చేది కాదు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి దుర్మార్గుని మళ్ళీ ఓటేస్తారో మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఏదేమైనా కూడా నిత్యం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, మీకు ఎల్లవేళలా కూడా మీకు ఫోన్ చేస్తే కూడా వెంబడే స్పందించి మీ యొక్క సమస్య ఏముందని చెప్పి నేను అడిగేవాడిని. కాబట్టి మీరు ఈరోజు మీ ఇంట్లో సమస్య వచ్చినా, మీకు ఏ సమస్య వచ్చినా కూడా వెంబడే స్పందిస్తూ ఉన్నా. కాబట్టి మీరు పలికే నాయకుని గుర్తుపెట్టుకోండి. ఎవరు మాకు అందుబాటులో ఉంటారు, ఏ ప్రభుత్వం మనకు సహాయం చేసింది, ఏ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందాం, ఏ ప్రభుత్వంలో మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఏ ప్రభుత్వం వల్ల మనకు ఆరోగ్య సురక్ష కింద మనకు కానీ మన పిల్లలకు కానీ మన కొడుకులకు కానీ ఈరోజు అన్ని టెస్టులు అన్ని చేసి కూడా రక్త పరీక్షలు అన్ని కూడా చేసి ఈరోజు మనకు ఎవరు ఆదుకుంటా ఉన్నారో, మన యొక్క రోగాల గురించి మన యొక్క ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇది ఒక ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నికలు. మీకు ధర్మం అనేది ఖచ్చితంగా ఉంటే, ధర్మం 4 పాదాల ఉండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము ధర్మంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా మరి ఫలాని పథకాలు ఇవ్వద్దని కానీ ఏ రోజు కూడా చెప్పలేదు. కాబట్టి మేము ధర్మాన్ని పాటించినాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ధర్మాన్ని కూడా మీరు పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉన్నారు, పేదలకు వాళ్ళ కొడుకు కానీ చెప్తా ఉన్నారు, ఏదైనా ఫలాని పథకం చేస్తాం, ఫలాని అభివృద్ధి చేస్తాం, ఫలాని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఎప్పుడు ఎర్రబుక్కు రాస్తా ఉన్నాం, ఒక్కొక్కరు అందరూ తెలుస్తాం, ఒక్కొక్కరిని తోలు తీస్తాం, ఒక్కొక్కరిని కొడతాం, చంపుతామని చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఫలానా అధికారం వస్తే ఫలాని చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎర్ర బుక్కులు నల్ల బుక్కులు రాస్తామని చెప్పి కూడా ఎక్కడ చెప్పడంలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అటువంటి నాయకులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపాలనలో, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అందరూ సుఖంగా సంతోషంగా భార్య పిల్లలతోటి అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మన యొక్క ముస్లింలకు పెళ్లి అయితే కూడా ₹1,00,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతూ ఉంది, ఏ ప్రభుత్వంలో మన పిల్లలు బాగా ఉన్నారు. ఈరోజు మన యొక్క పిల్లలు ఈరోజు జగన్ మామయ్య అంటూ ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి. ఈరోజు జగన్ మామయ్య ఎంత ప్రేమ మీ పిల్లలతో సంపాదించుకున్నారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే సమయం కాలాతీతం ఉంది, ఇంకా యాగంటిపల్లి కూడా వెళ్ళేది ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఓటు వేసే ముందు ఈ పథకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తప్పకుండా మరి మీరు ఫ్యాన్ గుర్తు పైన 2 ఓట్లు ఇస్తారు, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి, 2 కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయించి మాకు మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.